టిబెట్లోని కైలాస పర్వతం అనేక మతాలకు పవిత్రమైనది. హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ పర్వతాన్ని దైవికంగా భావిస్తారు. దీనిని అద్భుతమైన ఆకారం, అపారమైన ఎత్తు మరియు దాని చుట్టూ ఉన్న రహస్యాలు దీనిని ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశంలో ఒకటిగా చేశాయి. కైలాస పర్వతం యొక్క ప్రధాన రహస్యాలేంటో తెలుసుకుందాం. కైలాస పర్వతం సంపేక్షంగా తక్కువ ఎత్తులో ఉన్నప్పటికీ ఎవరూ దీనిని అధిరోహించలేదు. దానికి కారణం దీనికి ఉన్న ధార్మిక ప్రాముఖ్యత. హిందువులు దీనిని శివుని యొక్క నివాసం అని భావిస్తారు. ఈ పర్వతం దాదాపు పరిపూర్ణ పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. దీని 4 ముఖాలు కార్డినల్ దిశలతో సరిపోయాయి. చైనీయులు కైలాస పర్వతాన్ని చుట్టుముట్టు 20 కిలోమీటర్లు వ్యాసార్థంలోని ప్రాంతాన్ని నిషేధ ప్రాంతంగా ప్రకటించారు. కొన్ని నిర్దిష్ట సమయంలో ఈ పర్వతం యొక్క నీడ చుట్టుపక్కల ప్రాంతంలో స్వస్తిక ఆకారంలో ఉంటుంది. కొందరు కైలాస పర్వతం చుట్టుపక్కల ప్రాంతంలో ఏటి నివసిస్తుందని నమ్ముతారు. శంబాలా అనే పౌరాణిక రాజ్యం కైలాస పర్వతం కింద దాగి ఉందని నమ్ముతారు. భక్తులు పర్వతం చుట్టూ గడియారం వైపు తిరిగి ప్రదక్షిణాలు చేస్తారు. కైలాస పర్వతం యొక్క శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. కైలాస పర్వతం దగ్గర కంపస్ సరిగ్గా పనిచేయదు. మానస సరోవరం శాంతంగా ఉంటుంది, అయితే రాక్షస తాళి ఎప్పుడు ఉత్తేజగా ఉంటుంది. 2015లో నాసా టెలిస్కోప్ పర్వతంపై ధ్యానం చేస్తున్న మానవ రూపాన్ని చిత్రీకరించింది. కైలాస పర్వతం యొక్క సిద్ధాంతాలు మరియు వివరణలు తెలుసుకుందాం. కైలాస పర్వతం ఒక కూలిపోయిన నాగరికతకు చెందినది అని కొందరు నమ్ముతారు. ఇది ఒక శక్తివంతమైన శక్తి వర్టిక్స్ అని కొందరు నమ్ముతారు. కైలాస పర్వతం అన్యగ్రహ జీవులకు ఆధారమని కొందరు నమ్ముతారు. కైలాస పర్వతం అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇది ఒక పవిత్ర స్థలం, ఒక కూలిపోయిన నాగరికత లేదా అన్యగ్రహ జీవుల ఆధారమైన దీని ఆకర్షణ శక్తి అలాగే ఉంది.